హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లేశ్వరి మగ్గం వర్క్స్. ఇది క్లాస్ 23 అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్లాస్ ఉంటే మ్యాట్ ఫిల్లింగ్ నేను జస్ట్ ఏంటంటే లీఫ్లో మ్యాట్ ఫిల్లింగ్ చూపిస్తున్నాను. మీ దేనిలో అయినా సరే మీకు కావాల్సిన వర్క్లో మామూలుగా జస్ట్ పికాక్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి లీఫ్ ఫ్లవరు, ఇలా ఏదైనా సరే ఎట్లాగో చూడండి ఎలా ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీరు ఏం లేదు, మామూలుగా చైన్ స్టిచ్, కాకపోతే ఏంటంటే కొంచెం వెడంగా వేసుకోండి, దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా వేసి దానికి మళ్ళీ రివర్స్ స్టిచ్ వచ్చింది కదా, అది మిడిల్లోకి వేయండి. ఆల్రెడీ చూడండి ఎలా వేస్తున్నాను, ఆల్రెడీ కుట్టిన దాని పక్కనే మిడిల్లోకి కొడుతున్నాను, పక్కన కొట్టకుండా. చూడండి మిడిల్లో, అదిగోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మిడిల్లోకి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ, అదిగో మిడిల్లోకి పక్కనే స్టిచ్ అయితే చేయట్లా. చూడండి జూమ్ చేశాను. ఇలా పక్కన కాకుండా మిడిల్లోకి అయితే కొట్టాలి. మ్యాట్ ఫిల్లింగ్ అంటే ఇలా అండి. ఏం లేదు, చైన్ స్టిచ్ కొంచెం దూరంగా వేసుకోండి. దీనికైనా ఇంకొంచెం దూరంగా వేసుకోవచ్చు. మీరు కుట్టే దాన్ని బట్టి ఎంత దూరం వేసుకోవాలనేది మీరు నిర్ణయించుకుని అది మీరు డిసైడ్ అయిపోయి వర్క్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం క్రియేటివ్గా ఆలోచించాలి. ఈ విధంగా అయితే మిడిల్లోకి ఇలా కుట్టేయండి మొత్తం. చూడండి నేను మిడిల్లోకే కుడుతున్నాను. ఆల్రెడీ కుట్టిన స్టిచ్ పక్కనే కాకుండా ఆ స్టిచ్కి మిడిల్లో కుడుతున్నాను. అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా అయితే కుట్టేయండి. ఈ మ్యాట్ ఫిల్లింగ్ అనేది ఈ విధంగా ఫిల్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి మగ్గం వర్క్ అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం మెటీరియల్ మీరు కొనుక్కొని తక్కువ ఖర్చుతో, ఏం లేదు, మెటీరియల్ జస్ట్ ఫ్రేమ్ ఒకటి కొనుక్కొని ఈ సూదులు ఒకటి కొనుక్కుంటే చాలా, అంతే అండి. మీరు ఇంట్లో కూర్చునే వర్క్ అయితే నేర్చుకోవచ్చు. బయట వాళ్ళకి చేయొచ్చు, మీరు చేసుకోవచ్చు మనం చూపించే వర్క్తో. ఏం లేదు, ఈ వర్క్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో నిదానంగా నేర్చుకోండి, తర్వాత స్పీడ్ వచ్చేస్తుంది మీరు చేసే వర్క్ని బట్టి. ఫస్టే నేర్చుకుంటున్నప్పుడే స్పీడ్ అనేది రాదండి. స్పీడ్ వచ్చిందంటే మీకు అది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. మీరు ఎంతమంది చేస్తున్నారు దాన్ని బట్టి ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. స్పీడ్ వచ్చిందంటే అసలు మిమ్మల్ని ఆపేవాళ్ళే లేరు, అంతే. ఈ విధంగా అయితే ఇలా చూడండి మిడిల్లోనే వేస్తున్నాను నేను. దీన్ని మ్యాట్ ఫిల్లింగ్ అంటారు. చాప కుట్టు అని కూడా అనొచ్చు. చాప కూడా ఇలాగ అల్లినట్లు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు చేసేయండి మ్యాట్ ఫిల్లింగ్ అనేది. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా ప్రతిదీ మనం ఒక వరుస క్రమంలో అయితే అప్లోడ్ చేస్తున్నాము. అలాగే ఒక ప్లేలిస్ట్ కూడా మగ్గం వర్క్ చేత్తో మన నార్మల్ నీడిల్ ఉంటుంది కదండి, నార్మల్ సూది, ఆ సూదితో మనం మెటీరియల్ యూస్ చేసి కూడా వర్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం క్లాసెస్ చెప్పాము. ఇంకా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల. ఈ విధంగా అయితే మీరు మ్యాట్ ఫిల్ చేసేయండి. ఇలా చూడండి, ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఈ క్లాత్ వచ్చేకండి కొంచెం చీప్ క్లాత్. దానివల్ల ఏంటంటే ఇక్కడ హోల్ పడిపోయింది. లాస్ట్లో అయితే పెద్ద హోల్ అయిపోతుంది అది. చూడండి ఈ విధంగా అయితే మీరు మ్యాట్ ఫిల్లింగ్ అయితే చేసేయండి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. అస్సలు నేను చెప్పే ప్రతి క్లాసు ఈజీనే. మీరు నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం చెప్పే క్లాసెస్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీకు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు కష్టమే కాదు మగ్గం వర్క్ అనేది, చాలా ఈజీ. కాకపోతే మీకు పేషెన్స్ అనేది ఉండాలి. అదేం లేదండి, మీరు వర్క్ నేర్చుకుంటూ ఉంటే అది కూడా ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. అస్సలు కష్టమే కాదు. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ వర్క్ నేర్చుకోవడం చాలా యూజ్ అనుకోవచ్చు. మిషన్ కన్నా ఇదే అంటే, మిషన్ నేర్చుకొని కుట్టడం అది దేనికి దానికే అండి. అది కష్టమే, ఇది కష్టమే. కూర్చొని కుట్టాలిగా, ఏది కష్టం లేకుండా రాదు. బట్ ఏంటంటే త్వరగా నేర్చేసుకోవచ్చు ఇది.
మీకు నేను టైలరింగ్ క్లాసెస్ కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ ఇది కావాలి పర్ఫెక్ట్గా మీకు నేర్చుకోవాలని ఉంటే ఎవరైనా మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పర్ఫెక్ట్గా ఈజీగా ఆది బ్లౌజ్తో కానివ్వండి, ఒంటి కొలతలతో కానివ్వండి, ఎవరు చెప్పని విధంగా నేనైతే మీకు ఈజీగా అయితే మనం చెప్తున్నాము మన ఛానల్లో. మీరు కామెంట్ చేస్తే డెఫినెట్లీ అది కూడా నేను వీడియో చేస్తాను. కొంచెం అదేంటంటే కటింగ్ అవి కొంచెం వీడియో తీయడం కుదరట్లేదు, కానీ మీరు కామెంట్స్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అది కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వరకు ఇన్నోట్ వేసేసాను. మీరు ఈ చివరి నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు. నేను మిడిల్ నుండి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇన్నోట్ వేసేసి మళ్ళీ ఆ చివరి నుండి మళ్ళీ మధ్యలో నుండి స్టార్ట్ చేసుకోవడం. ఈ చివరి నుండి ఇటు అయిపోయింది కదా, అటు చివరి నుండి కిందకి లాగేస్తే అది వెళ్ళిపోతుంది కిందకి ఇన్నోట్ వేసేసి. అలాగే సిల్క్ థ్రెడ్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి, చూసి తీసుకోండి. ఇది చీప్ క్వాలిటీ, అంటే చీప్ క్వాలిటీ అని కాదు, తీసుకున్నప్పుడు మంచిదో కాదో నాకు అంత తెలియదు అప్పటికి. ఇది తీసుకుని 5 years అయింది. అది చీప్ క్వాలిటీ ఏదో తెలియదు, నేను తీసుకున్నాను నాకు తెలియకుండానే. బట్ ఇదేంటంటే అంత స్ట్రాంగ్ అయితే లేదు సిల్క్ థ్రెడ్. ఒకసారి మన ఛానల్లో మెటీరియల్ మీద కూడా వీడియో చేశాను, ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి, ఏ క్వాలిటీ తీసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే నేను తీయడం జరిగింది. ఒకసారి అది కూడా చూడండి. మీకు మెటీరియల్ మీద ఒక ఐడియా అయితే మెయిన్ వచ్చేస్తుంది, ఇలాంటి మెటీరియల్ తీసుకోవాలి అని. మెయిన్ ముందు మీరు అదైతే మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందు అది చూడండి ఫ్రెండ్స్, మెటీరియల్ వీడియో మాత్రం. మీకు సూదులు కావాలన్నా కూడా మనకి ఇన్స్టాలో మెసేజ్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు సూదులు మీకు డెలివరీ అయ్యేలాగా చేస్తాను. ఎంత కాస్ట్ ఏంటని చెప్తాను, మెసేజ్ అయితే పెడతాను. చూడండి, ఫైనల్గా అయితే మ్యాట్ ఫిల్లింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా ఈజీ కూడా. ఇప్పటివరకు చేసిన వాళ్ళకి ఇది అసలు లెక్కే కాదు, ఒక లెక్కే కాదు. ఇప్పటివరకు మన క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళకి అసలు చాలా అంటే చాలా ఈజీ వర్క్ ఇది. మనం ప్రతిదీ మగ్గం వర్క్లో ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాల క్లాసెస్ అయితే మీకు నేను చెప్తున్నాను. ప్రతిదీ మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి కొంచెం సపోర్ట్ కోసం, ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయండి వర్క్ అయితే. ఇప్పటివరకు అయితే ఎవ్వరు చెప్పని విధంగా ఇది నేను ఈ క్లాసెస్ నేర్చుకోవడానికి మనీ పే చేసి ప్రతిదీ నేను ఒక్కటి కూడా మీకు సెండ్ చేయకుండా ఉండట్లేదు. నేను నేర్చుకున్న వాటిలో ప్రతిదీ నేను నేర్చుకుంటున్నాను, మీకు పోస్ట్ చేసేస్తున్నాను యూట్యూబ్లో ఒక వరుస క్రమంలో. నేను అంటే వాళ్ళు నేర్పించింది కాదు, సేమ్ కాదు. నేనేంటంటే వాటిలో ఈజీ టాపిక్స్ ఎంచుకొని 1 by 1 ఇది ఓకే అన్నట్లు అలా చూసి ఇది ఇప్పుడు పోస్ట్ చేయాలి అప్పుడు ఈజీగా ఉంటుందని అలా పోస్ట్ చేస్తున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా మ్యాట్ ఫీలింగ్ లాగా చాప కుట్టు. ఇక్కడ ఇన్నోట్ వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను కిందకి లాగితే వెళ్ళిపోయింది, బట్ కిందకి లాగేకి తెగిపోయింది. బట్ నో ప్రాబ్లం, ఇది థ్రెడ్ ప్రాబ్లం. ఇలా గట్టిగా లాగాను, అదంతా తెగిపోయింది కింద. బట్ ఏం కాదు, అంతవరకు కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది ఫైనల్ లుక్ అయితే ఇది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇంతే అండి వీడియో. ఇలా ఉంటుంది ఇది మ్యాట్ ఫిల్లింగ్ అనేది. మీకు కొంచెం దూరంగా వేసుకోవచ్చండి. ఇదే ఇక్కడ చూపిస్తున్న విధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద ప్రెస్ చేస్తే మన ప్రతి వీడియో మీకు వస్తుంది.